शुमाली रूरल सर्कल पुलिस ने खवातीन के कत्ल के एक अहम और सनसनीखेज वाक़ये को सिर्फ 20 घंटों के अंदर हल करते हुए शानदार कारकर्दगी का मुजाहरा किया है। 24 नवंबर 2025 को नवीपेट पुलिस स्टेशन हुदूद मलकापुर में पेश आए इस कत्ल के मामले में पुलिस ने तेजी से कार्रवाई करते हुए मुलजिम कुमारम उर्फ पांडवाला सागर उम्र 37 साल को आज निजामाबाद बस स्टेशन से गिरफ्तार कर लिया। तहकीकात के दौरान मुलजिम ने एतराफ़ किया है कि इसने सोने के जेवरात की लालच में खातून का कत्ल किया और वारदात के बाद इन जेवरात में से कुछ को मुथूट फाइनेंस में गिरवी रखकर 12,500 रुपये का कर्ज हासिल किया। पुलिस ने बरामदशुदा अशिया में शामिल 1.5 ग्राम गोल्ड, 13.5 ग्राम गोल्ड की चेन, मोबाइल फ़ोन बरामद किए। इस केस की कामयाब तफ्तीश में एसीपी राजा वेंकट रेड्डी और शुमाली रूरल सर्कल की टीम ने अहम किरदार अदा किया। कमिश्नर ऑफ पुलिस निजामाबाद पी साई चैतन्या IPS ने इस तेज़ रफ्तार और मौसर तहकीकात पर पूरी टीम को मुबारकबाद पेश की। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही खबरों के लिए UNN 24 न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर करें, नाज़रीन कमेंट भी ज़रूर करें। పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ హత్య కేసుని ఈరోజు నార్త్ రూరల్ సి ఆధ్వర్యంలోని టీం ఛేదించడం జరిగింది. ఒక 24/11/2025 దాదాపు రాత్రి 11 గంటలకి ఒక వ్యక్తి లేడీ అనంత అని చెప్పి 27 ఇయర్స్ ఆమె ఇంట్లో చనిపోయింది, అనుమానాస్పదంగా ఉంది అన్న సమాచారం మేరకు నవీపేట ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సీన్ అబ్జర్వ్ చేసినప్పుడు కొంత అనుమానంతో ఇమీడియట్లీ అక్కడ విచారించి వాళ్ళ మదర్తో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళ మదర్ చెప్పిన ప్రకారం ఆ మదర్ ఆ రోజు 24th రోజు పని మీద ఆమె బయటకు వెళ్ళడం జరిగింది. ఇంట్లో డిసీజ్డ్ ఆ టైంలో అవైలబుల్ ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఇంటికి లాక్ ఉంది. ఎందుకు లాక్ ఉంది అని విచారించినప్పుడు బయట ఎక్కడ వెళ్ళిందేమో అని విచారించి చివరికి ఆ లాక్ తీసేసి ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు ఈ డెడ్ బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మొత్తం సీన్ ఆఫ్ కేస్ పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్న CCTV కెమెరాలు కానీ అవన్నీ పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి ఆమెను కలవడానికి వచ్చి అనుమానాస్పద పరిస్థితిలో మళ్ళీ వెళ్ళినట్టుగా గమనించడం జరిగింది. అతని పేరు పాండవల సాగర్. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్ అవుతారు, క్లోజ్ రిలేటివ్. ఈ సాగర్ అనే అక్యూజ్డ్ దాదాపు 10 సంవత్సరాలు దుబాయ్లో పనిచేసి రీసెంట్గా ఇక్కడికి వచ్చాడు. ఇతను విలేజ్ మోస్రావ్ గ్రామం. ఇతని ఏజ్ 37 ఇయర్స్. ఇతనికి రీసెంట్గా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఆ శాంక్షన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కొంత డబ్బులు అవసరం ఉంటే అతను విక్టిమ్ని అడగడం జరిగింది. ఆ విక్టిమ్కి ఇంటికి వచ్చి 2-3 టైమ్స్ అడిగిన తర్వాత ఆమె ఇవ్వనందుకు ఈసారి వచ్చి ఆమెతో మాట్లాడి ఆమె దగ్గర ఉన్న బంగారు ఏదైతే పుస్తకాలు తర్వాత ఏవైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయో అవి దొంగలించి వాటిని అమ్మివేసి ఈ ఇల్లు కట్టుకోవచ్చు అన్న ప్లాన్తో ఆమె గొంతులను చంపి ఆ తర్వాత పుస్తలతాడు తర్వాత మిగతా బంగారు ఆభరణాలను తస్కరించడం జరిగింది. ఆ తర్వాత పుస్తలతాడుని ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్లో అక్కడ గిరివి పెట్టి 12,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మిగతా గోల్డ్ ఐటమ్స్ని అక్కడే దాచిపెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం, అతనికి కన్ఫెషన్ ఆధారంగా ఈ పుస్తకతాడు ముత్తూట్ ఫైనాన్స్ నుంచి మిగతా ఆభరణాలను కూడా రికవరీ చేయడం జరిగింది. అతను కన్ఫెషన్ బట్టి అతని సెల్ ఫోన్ కూడా రికవరీ చేసాము. ఈ కేసును ఛేదించడంలో వితిన్ 24 అవర్స్లో ఈ కేసును ఛేదించడంలో CI నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు, అలాగే SI తిరుపతి గారు, వాళ్ళ టీం సిబ్బంది అంతా కూడా SI యాదగిరి, తర్వాత రాజేశ్వర్, మొత్తం టీం అందరూ కూడా చాలా కష్టపడి ఉన్న క్లూస్ని అవైలబుల్ క్లూస్తో ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసి అతనితో కన్ఫెస్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా CP గారికి రికమెండ్ చేస్తాము అది వాటి కోసం. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన అతన్ని రిమాండ్కి తరలించడం జరుగుతుంది.